సాధారణంగా వయసు మీద పడే కొద్దీ కండరాలు కరిగిపోతూ ఉంటాయి, అంటే తగ్గుతూ ఉంటాయి కండరాలు. అది ఎప్పుడు 60+ తర్వాత. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో 40+ తర్వాతనే కండరాలు కరిగిపోతున్నటువంటి పరిస్థితిని వైద్యులు గుర్తించారు. దీన్నే సార్కోఫీనియా అంటారు. ఈ కారణంగా 40 ఏళ్లకే కండరాలు కరిగిపోతున్నాయి. సార్కోపీనియా అనే కండరాలను కరిగించే వ్యాధి ఇది సార్కోపీనియా అనేది. అంటే కండరాల పరిమాణం తగ్గిపోవటం, బలం తగ్గిపోవటం, శారీరక సామర్థ్యం క్రమంగా క్షీణించడం, ఒకప్పుడు వృద్ధాప్య లక్షణాలుగా భావించినటువంటి కండరాల క్షీణత అనేది ఇప్పుడు మారుతున్నటువంటి జీవన శైలి కారణంగా 40 ఏళ్లకే అది బయటపడుతుంది. కారణం ఏంటంటే గంటల తరబడి కూర్చున్నటువంటి ఉద్యోగాలు, దానికి తగిన విధంగా వ్యాయామం లేకపోవటం, పౌష్టికాహారం లేకపోవటం, అలాగే ఒత్తిడి పరిమితికి మించి ఉండడం, తీవ్రంగా ఒత్తిడికి గురి కావటం, ఇవన్నీ కూడా జిరియాస్ట్రిక్ అంటారు. అంటే పెద్దలకు వచ్చేటువంటి జబ్బులు చూసేటువంటి విభాగాన్ని జిరియాస్ట్రిక్స్ అంటారు. ఇది అమెరికా లాంటి దేశాల్లో దీనికి జిరియాస్టిక్ అనేటువంటి దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనం జనరల్గా డాక్టర్స్ని కార్డియాలజిస్టులు, తర్వాత ఆర్థోపెడిక్ ఇలా అంటుంటాం కదా విభాగాల వారీగా. అలాగే జెరియాస్ట్రిక్ అంటారు. జెరియాస్ట్రిక్ అనేటువంటిది వృద్ధులకి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి ఒక విభాగం అది. ఆ డాక్టర్లు దాంట్లో సపరేట్ కోర్స్ అది. అమెరికాలో చాలా డిమాండ్ ఉంటుంది దానికి. సో ఈ జిరియాస్టిక్స్ సొసైటీ అనేది ఒకటి ఇప్పుడు చెప్తుంది 40 ఏళ్ళకి కండరాలు కరిగిపోతున్నాయి ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్కి అని. అయితే సాధారణానికి భిన్నంగా ఇది జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి ప్రారంభ దశలో మీరు గుర్తిస్తే కొంతవరకు దాన్ని రీగెయిన్ చేసుకోవచ్చు. ఏంటి సాధారణ లక్షణాలు అంటే అలసిపోవడం, మెట్లు ఎక్కేటప్పుడు కష్టంగా ఉండడం, అలాగే నడిచేటువంటి వేగం తగ్గిపోవటం, ఇవన్నీ కూడా లక్షణాలు.